క్లైమేట్ అయితే చల్లగా ఉంది. మరి ఎవరి ఊర్లో ఎలా ఉందో తెలీదు గానీ, మా విజయవాడలో అయితే చాలా అంటే చాలా చల్లగా ఉంది. చల్లటి గాలి. ఇలాంటి క్లైమేట్ ఉంటే నాకైతే ఖచ్చితంగా బయటికెళ్ళాలనిపిస్తుంది. ఇంట్లో అయితే అస్సలు ఉండబుద్దవ్వదు. ఒకవేళ ఇంట్లో ఉంటే దుప్పటి కప్పుకొని పడుకోవాలే తప్ప ఇంక వేరే పని చేయాలనిపించదు. కానీ తప్పదు. కొన్ని కొన్ని సార్లు పనులు కూడా చేసుకోవాల్సొస్తుంది. ఇవాళైతే మేము పున్నమి ఘాట్‌కొచ్చేసాం. నార్మల్ టైంలోనే పున్నమి ఘాటు సూపర్ అంటే సూపర్ ఉంటుంది. ఇంక క్లైమేట్ ఇలా చల్లగా ఉన్నప్పుడు, చల్లటి గాలొస్తున్నప్పుడు ఇంకా ఇంకా బావుంటుంది. చాలా అంటే చాలా బావుంది. ఎవ్వరు లేరు మేము తప్ప. మహా అంటే ఒక 10, 15 మంది ఉండొచ్చు అంతే. చాలా తక్కువ మంది ఉన్నారు. చాలా బావుంది. పీస్‌ఫుల్‌గా అనిపించింది మైండ్ అయితే మాకు. చాలా సేపు ఉన్నాం మేము. నైట్ 10:30 అలా అయిపోయింది మేము అక్కడి నుంచి వచ్చినప్పటికే. మా దేవాన్ష్ గాడైతే ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్ చేశాడు. వాడు దాక్కోవడం అయితే నాకు భలే ఫన్నీ అనిపించింది. అక్కడక్కడే ఉంటున్నాడు బండి దగ్గరికి నాకైతే ఫుల్ క్యూట్ అనిపించాడు. వాడి కోసమే అంతసేపు ఉన్నాం. అసలు టైం అయితే లేదు. 10:30 అయింది. ఇంకా మా హస్బెండ్ ఇంతకన్నా ఎక్కువసేపు ఉండకూడదు. అసలు ఏరియా చూడటానికి బాగుంటుంది కానీ లేట్ అవుతున్న కొంది మంచి వాళ్ళు ఉండరని రిటర్న్ అయిపోయాము. మేమైతే పున్నమి ఘాట్లో 9:30 వరకే ఉంటాం. దానికి మించి ఎక్కువ టైం అయితే అస్సలు ఉండం. ఒకప్పుడు నేను మా హస్బెండ్తో ఇలా తిరిగేదాన్ని. ఇప్పుడు మధ్యలో ఈ పుడక రావడం వల్ల ఇలా తిరగడం అవుతుంది. వచ్చే దారిలో మాకు అయ్యప్ప స్వామిది పడి పూజ, భజన చేసే ప్లేస్ కనిపించింది. చాలా అంటే చాలా బాగుంది. ఇంకా మేము చాలా దూరంలో ఉన్నాం. అక్కడి నుంచే కళ్ళు చెదిరిపోతుంది. ఇంకా దగ్గర నుంచి ఎంత బాగుంటుందో అనిపించింది నాకైతే. కానీ లోనికి వెళ్ళకూడదని వెళ్ళలేదు. మాకు రైల్వే స్టేషన్ పక్కన టిఫిన్ బండి ఉంటుంది. ఇలా రోడ్ సైడు చాలా అంటే చాలా బాగుంటుంది. అసలు నాకైతే ఇక్కడ రవ్వట్టు అంటే చాలా ఇష్టం. మా హస్బెండే తినిపించారు అది కూడా. మా ఆయన ఏంటో దిష్టి తగిలిద్ది అన్నట్టు వెనక్కి తిరిగి వెళ్ళిపోతుంది. నేను తిట్టి పిలిచినా కానీ రాలేదు. నాకైతే ఫుల్ ఉంది కడుపు. అందుకే నేను ఒక్క ప్లెయిన్ ఆనియన్ దోశ ఒకటి చెప్పుకున్నా. ప్లెయిన్ తిందాం అనిపించింది కానీ ఎందుకో ఆనియన్ తినాలనిపించి ఇంకా ఆనియన్ వేసుకున్నాను. ఈ చల్లటి వాతావరణం, చల్ల గాలిలో వేడివేడిగా ఏదైనా తింటే బాగుండు అనిపించి ఇంకా నేను ఒక్క దోశ తిన్నా అంతే. దానికి మించి ఇంకేం తినబుద్ధి అవ్వలేదు. తినేసి ఇంకా ఇంటికి వచ్చేసాము. బయట అంత చల్లగా ఉండడము, ఆ చలిలో తిరగడమేమో కానీ ఇంట్లో కరగని వల్ల వెచ్చగా అనిపించింది. హాయిగా అనిపించింది ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే. కానీ నేనేం చేసినా అందులో మా దేవంష్ గాడు ఖచ్చితంగా ఉండాలిగా. నా వీడియోస్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్.